దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో ఉంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభువుకు మరో పేరు ప్రేమ స్వరూపి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన మాటలు తన శిష్యులకు, తనను వెంబడించే జనసమూహానికి అందించినాడు. చాలా ప్రాముఖ్యమైన మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నానని. ఇప్పుడు క్రైస్తవులు అంటే మైనారిటీ అని అంటున్నారు. లోకానికి వెలుగని యేసుప్రభు అన్నాడు. చిమ్మ చీకటిని తరిమి కొట్టడానికి ఒక్క చిరుదీపం చాలు కదా. యేసుప్రభు మరొక మాట అంటాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని. 100 కిలో వంటకానికి 100 కిలో ఉప్పు ఎవరు ఇవ్వరు. 100 కిలో వంటకమైనా దానికి సరిపోయేంత గరిటెడంత ఉప్పేస్తారు, అది చాలా రుచికరంగా మారిపోతుంది. అలాగూ క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉండాలి అని కాదు యేసుప్రభు కోరింది. ఆయన ఏ మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. యేసుప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేను మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యేసు ప్రభువు మత మార్పిడికి చాలా విరోధంగా ఉండినట్టు వాక్యం సెలవిస్తుంది. మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన వేషధారులను గద్దిస్తున్నాడు, మత మార్పిడి చేసేవారిని కూడా గద్దించినాడు. నేను అది వాక్యం నుండి మీకు చూపెడతాను. మత్తయి సువార్త 23లో ఇలాగుంది, 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టి వచ్చేదారు. అతడు కలిసినప్పుడు అతనికి మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయదు. చూడండి, యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మత మార్పిడికి విరోధంగా ఉన్నాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక పుట్టు గుడ్డివాన్ని స్వస్థపరుస్తాడు. వాడు పుట్టుకతోనే గుడ్డివాడు. అప్పుడు ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, క్రీస్తుకు విరోధులు, వారు గుడ్డివాని దగ్గరకు వచ్చి అడుగుతారు, ఏంటి నీకు మరి స్వస్థత కలిగిందా? అవును, నాకు స్వస్థత కలిగింది. మరి నీకు ఒక సంగతి తెలుసా, నిన్ను స్వస్థపరిచిన వాడు పాపి అని అంటారు. యోహాను సువార్త 9:25లో ఆ స్వస్థత పొందిన గుడ్డివాడు ఇలాగంటున్నాడు, ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒక్కటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. నేను దేవునికి స్తోత్రం. ఆయన పాపియా కాదా ఇదంతా నాకు అనవసరం. నేను గుడ్డివాడుగా ఉన్నప్పుడు ఆయన నాకు చూపునిచ్చినాడు. నా సాక్ష్యం కూడా ఇదే. నేను ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నప్పుడు, నేను ఒక బ్యాంకులో మంచి పదవిలో ఉన్నప్పుడు యేసు ప్రభు నా గుడ్డితనాన్ని, ఆ గుడ్డితనాన్ని తొలగించి నా మనోనేత్రములను వెలిగించినాడు. యేసు ప్రభు గురించి నేను వాదించలేను, నేను అనుభవించి తెలుసుకున్నాను. నా జీవితానికి ఆయన గొప్ప మార్పిడి తెచ్చినాడని చెప్పగలను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు గురించి నువ్వేం చెప్పగలవు అంటే, గుడ్డివాడు చెప్పినట్టు నేను చెప్పగలను.
ఆయన పాపియో, ఆయన గొప్పవాడో, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఒకప్పుడైతే గుడ్డి దానిగా ఉండినాను, ఇప్పుడు నా కన్నులు తెరవబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు మరి నా హృదయంలో నేను చేర్చుకున్న తర్వాత నా జీవితం మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది, నా స్వభావం మారిపోయింది, నా రూటే మారిపోయింది. నేను బ్యాంక్ ఉద్యోగానికి రిజైన్ చేసి నేను సంపూర్ణంగా ప్రభు దాసరాలుగా మారిపోయినాను. నాకు తెలియని ఆనందం, తెలియని సంతోషం, వివరింపలేని ఒక అనుభూతి నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ఏ పక్షపాతము లేని దేవుడు, ఆయన ఏ మతాన్ని ఇక్కడ లోకంలో స్థాపించడానికి రాలేదు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే మత్తయి సువార్త 1:21 ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. నాకు తెలిసి నేను కూడా ఈ మరి శాస్త్రాలు చాలా మటుకు చదివినాను. రక్షకుడు అనే పేరుతో ఇంతవరకు ఎవరు రాలేదు. మరి యేసు క్రీస్తు అంటే దాని నిర్వచనం రక్షకుడు, మరి క్రీస్తు అంటే అభిషక్తుడని. కనుక అయితే అబ్రహాం లింకన్ యొక్క జన్మదినాన్ని అమెరికా జరుపుకుంటుంది, గాంధీ మహాత్ముని జన్మదినాన్ని భారతదేశం జరుపుకుంటుంది, నెల్సన్ మండేలా జన్మదినాన్ని ఆఫ్రికా దేశస్తులు జరుపుకుంటారు. కానీ క్రిస్మస్ పండుగ సర్వ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు. దేవుని స్తోత్రం. ఇదే దానికి రుజువు. ఆయన ప్రేమామయుడని, అందరినీ ప్రేమించగలడని, అందరికీ కూడా పాప క్షమాపణ ఇవ్వడానికి మరి ఆయన తన ప్రాణమును అర్పించినాడని, తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపినాడని, యేసు ప్రభు మరి తండ్రికి మరణం పొందినంతగా విధేయత చూపి తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించినాడని, రక్త ప్రోక్షణ లేకుంటే పాప క్షమాపణ లేదు. కాబట్టి తన రక్తము చివరి బొట్టు వరకు ధారపోసి ప్రజలను వారి పాపముల నుండి విడిపించినాడని. అయితే ఇది నా అనుభవం. కనుక లూకా సువార్త 2:8 నుండి కొన్ని వచనాల్లో ఇలాగుంది. మరి ఇది చాలా గొప్ప శుభవర్తమానమని, ఇది అందరికీ సంతోషాన్ని కలగజేస్తుందని, మరి ఆయన యందు నమ్మిక ఉంచు వారికి రక్షణ ఉందని, మరి అలాగే తనకిష్టులైన వారికి ఎప్పుడు సమాధానం ఉందని చాటించే ఈ వాక్య భాగం చదువుతున్నాను. లూకా సువార్త 2:8 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మాటల్లో మీరు చూస్తే ఇది ప్రజలందరి కొరకని, అంటే ఇది ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి భాష, ప్రతి వర్గము, ప్రతి కులము, ప్రతి గోత్రానికి చెందిన దేవుడు యేసు ప్రభు అని మనము స్పష్టంగా ఇక్కడ చూస్తున్నాం. ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం. దిస్ అ గుడ్ న్యూస్ ఆఫ్ సాల్వేషన్. అంటే యేసు ప్రభు మరి ప్రేమ స్వరూపియే కదా. ఆయన కొండ మీది ప్రసంగంలో కూడా మత్తయి సువార్త 5, 6, 7 మీరు చదివితే అక్కడ కూడా ప్రేమనే ప్రకటించినాడు, ఐక్యతను ప్రకటించినాడు. ఇక్కడ పెద్దలు ఐక్యత గురించి చెప్తుంటే నాకు ప్రభు చేసిన ప్రసంగాలన్నీ గుర్తొచ్చి, మీరు శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. చూడండి ఎంత ప్రేమ. అవును, యేసు ప్రభు చెప్పిన సిద్ధాంతం ప్రకారము ఆయన చూపిన మార్గంలో ప్రతి క్రైస్తవుడు నడుచుకుంటే మరి తప్పకుండా అది ఇతరులను ఆకర్షిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు చూపింది ఎంత సర్వోన్నతమైన చక్కని మార్గం. ఐక్యతనే ప్రకటించినాడు. పరిశుద్ధ గ్రంథం కూడా ఐక్యతనే చాటిస్తుంది. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబంలో దిగాలన్నా, మన సంఘాల్లో దిగాలన్నా, మన సమాజంలో దేవుని దీవెనలు ఉండాలంటే తప్పకుండా ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని అయ్యగారు ఇంతకుముందు చెప్పినారు. అవును, ప్రేమ లేనివాడు వ్యర్థుడని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ఇఫ్ యు డు నాట్ హ్యావ్ లవ్, యు ఆర్ ద మోస్ట్ యూస్లెస్ పర్సన్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్.
ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు. ఈరోజు మరి మనం తప్పకుండా ఒకరినొకరిని ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. కనుక ఇది సంబరాల పండుగ, చాలా సంతోషం. ఇది అందరి పండుగ, భూజనులందరూ కూడా మరి జరుపుకునే పండుగ. నాకు ఆకట్టుకున్నది బైబిల్లో ఒక మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు చూడండి, తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు వచ్చి, అంటే ఆనాడు యేసుప్రభు జననంలో కూడా జ్ఞానులు, ఎందుకంటే ప్రవచన వాక్కులన్నీ ప్రభు యొక్క పుట్టుకలో నెరవేరింది కాబట్టి వారు ఆ తారను చూసి, ఆ నక్షత్రం గురించి సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఉంది. నక్షత్రం ఉదయించినప్పుడు మెస్సయ్య పుట్టినాడని చెప్పి ఆ నక్షత్రాన్ని అనుకరించి యేసు ఉన్న ఇంటి వద్ద వచ్చి ఆ నక్షత్రం ఆగినప్పుడు వారు సాష్టాంగపడి బంగారము, సాంబ్రాణి, బోళం తెచ్చి సమర్పించి పూజించినారని వాక్యంలో. అంటే విజ్డమ్ హ్యాస్ టు బౌ డౌన్ బిఫోర్ జీసస్, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. దేవుని స్తోత్రం. ఆయన ముందు జ్ఞానమే వంగింది. బంగారము దేనికి గుర్తంటే రాజరికానికి గుర్తు. యేసు ప్రభు మరి సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన తండ్రి దగ్గర విడిచిపెట్టకూడని భాగ్యము అనుభవిస్తున్నా తన్ను తాను రిక్తునిగా చేసుకొని మానవ అవతారిగా ఈ లోకంలో జన్మించినాడు. అంటే సమస్తము కోల్పోయినాడు, ఎంతగా తగ్గించుకున్నాడు, సిలువనెక్కినాడు, తన ప్రాణం అర్పించినాడు. రక్త ప్రోక్షణ లేనిది పాపక్షమాపణ లేదని మరి అన్ని వేదాలు కూడా ప్రకటిస్తున్నాయి కదా. మరి ఆ బలిపశువుగా సిలువలో వేలాడి మనందరి పాపముల నిమిత్తం ఆయన క్రయధనంగా ఒక మూల్యాన్ని, ఒక విలువను చెల్లించినాడు. యేసు ప్రభు యొక్క జీవితంలో నేను చూసినప్పుడు ఆయన అన్యులను చాలా ప్రేమించినాడు. ఆయన కేవలం యూదులకే దేవుడు కాడు, ఆయన అన్యులకే ఆయన సేవలు చాలా మట్టుకు అందించినాడని వాక్యంలో రుజువులు ఉంది. అన్యులు ఆయన స్త్రీలు వచ్చినారు, పాపంలో పట్టబడిన వారు వచ్చినారు. పాపంలో పట్టబడిన స్త్రీని లాక్కొని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయనలో ఎంత ప్రేమ. పాపిని ఎవరు ప్రేమిస్తారండి? పాపిని శిక్షించడానికి వేచి ఉంటుంది మరి చట్టం కూడా. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్ళు రువి చంపాలి. కానీ యేసు పాపాలను క్షమించే దేవుడు. దగ్గరికి రాగానే నీలో పాపం లేని వాడు మొట్టమొదటి రాయి విసురుమన్నప్పుడు ఎవరు కూడా విసరలేకపోయినారు. అందరిలో పాపం ఉంది. అందుకే వాక్యంలో ఉంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపికి రక్షకుడు చాలా అవసరం. యేసుప్రభు ఒక మాట అన్నాడు, రోగికి వైద్యుడు అవసరం. నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపులను రక్షించడానికే వచ్చిన. అలాగే వాక్యంలో మనం చూసినప్పుడు భక్త కోటికి అపోస్తులైన పౌలు అంటాడు, పాపుల్లో నేను ప్రధానుడను. అయినను యేసు ప్రభు తన ప్రేమ చేత నన్ను కనికరించి నాకు తన పరిచర్య చేయడానికి భాగ్యాన్ని ఇచ్చినాడు. ఆ పౌలే అంటున్నాడు, ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో నాటాలని నేను తెలియజేస్తున్నాను. మత మార్పిడి కాదు క్రైస్తవత్యం, లేక క్రైస్తవులు మతంలో కలుపుకుంటారని కాదు. యేసు ప్రభు మత మార్పిడి విరోధి అని చెప్తున్నాను. అలాగే మనం ఈ లోకానికి వెలుగై ఉన్నామని, ఉప్పై ఉన్నామని, యేసు ప్రభు యొక్క మహత్యాన్ని చాటించడానికి యేసు ప్రభును రుచి చూచి ఎరిగి మరి లోకంలో సాక్ష్యం వహిస్తున్నామని, ప్రజలను వారి ఇబ్బందుల నుండి, కట్ల నుండి, పాపం నుండి, రోగం నుండి, శాపం నుండి, అంధకారం నుండి విడిపించడానికే యేసు క్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చినాడని వార్త, మీకు శుభవార్త అందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు.
గారు వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.